హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ స్టాప్. ఇవాళ వీడియో వచ్చేసరికి GoPro Hero 9 బ్లాక్ అన్బాక్సింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇది యూట్యూబ్కి పనికి వస్తుందా లేదా అనేది తెలుసుకుందాము. చాలామంది యూట్యూబర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఫోన్తోనే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఎక్కువ యాక్షన్ కెమెరా అలాంటిది అని కొనాలనుకుంటే GoPro ప్రిఫర్ చేస్తారనమాట. నేను వచ్చేసి ఇది బ్లాక్ ఫ్రైడే సేల్లో కొన్నాను అనమాట. బెస్ట్ బైకి రీసెంట్గా స్టార్ట్ అయిందన్నమాట బ్లాక్ ఫ్రైడే సేల్ యూఎస్లో. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ ఏంటంటే ఇది ఇక్కడ ఒక రకమైన ఫెస్టివల్ అనమాట. క్రిస్మస్ ముందు వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అనమాట. దానివల్ల బ్లాక్ ఫ్రైడే వల్ల అసలు బ్లాక్ ఫ్రైడే ఏంటంటే మీ అందరికీ అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఈ వచ్చే ఫ్రైడే అనమాట బ్లాక్ ఫ్రైడే. అక్కడ అప్పుడు ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. సో షాపింగ్ మ్యాక్సిమం యూఎస్లో ఉండాలందరూ షాపింగ్ అనేది ఎక్కువ అక్కడే చేస్తూ ఉంటారు. అసలు షాపింగ్ మాల్కి వెళ్తే అనమాట, షాపింగ్ మాల్ ఒక 6 o'clockకి తెరిస్తే మార్నింగ్ 3 o'clock నుంచే లైన్ ఉంటుంది అనమాట. మీరు వెళ్ళాలంటే అది చాలా బాగుంటుంది. మీకు ఆ ట్రావెల్ బ్లాగ్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్లాక్ ఫ్రైడే ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసేసి ఇది యూట్యూబ్కి అవసరమా, స్టార్టర్స్కి అవసరమా, లేకపోతే ఏ రకమైన యూట్యూబర్స్కి అవసరం అనేది తెలుసుకుందాము. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి దీన్ని అన్బాక్స్ చేయాలంటే ఇక్కడ ఒక ఓపెనింగ్ సీల్ లాంటి ఉంటుంది, అది ఓపెన్ చేయాలి ఫస్ట్. సో ఎందుకు ఓపెన్ చేద్దాము. సో సీల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఇది జస్ట్ డబ్బా అనమాట, పక్కన పెట్టేద్దాము. మీరు చూసినట్లయితే ఇప్పుడు దీనికి ఒక ట్రావెల్ ప్యాక్ లాంటిది GoPro అనేది ట్రావెల్ బ్యాగ్ లాంటిది ఇచ్చారు. ఇది ఈ GoProకే ఇచ్చారనమాట. ఇంతకుముందు ఏ GoProకి ఇవ్వలేదు. ఇది ఒక మంచి ఐడియా అనమాట. చాలామంది ట్రావెలర్స్ GoProకి చాలా మెయిల్స్ పంపించారు, ఇలా ట్రావెల్ కిట్ లాంటిది ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇది చాలా బాగుందనమాట. ఇలా ట్రావెల్ బ్యాగ్ అనేది ఇవ్వటం GoProది. మనం కెమెరా కోసం సపరేట్గా కొనుక్కోవాల్సిన పని లేదు, మొత్తం అంతా దీనిలోనే పెట్టేసుకోవచ్చు. ఇంకేమైనా యాక్సెసరీస్ అలాంటి ఫిల్టర్స్ ఏమన్నా లెన్స్ అలాంటివి కావాలంటే మనం సపరేట్ బ్యాగ్ కొనుక్కోవాలి. కానీ బేసిక్ ట్రావెలింగ్ ఫస్ట్ వరకు నార్మల్ వరకు ఇది వరకు చాలా వరకు సఫిషియెంట్ అనమాట. ఇప్పుడు తీసేస్తే మనకి దీని లోపల ఎలా ఉంటుంది అనమాట. ఇది ఒక రీసైక్లబుల్ పౌచ్, కెమెరా, ఇది వచ్చేసరికి USB కేబుల్, ఇది దీన్ని వచ్చేసి బక్కల్ మౌంట్ అంటారు అనమాట. మన కెమెరాని కింద సెల్ఫీ స్టిక్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట, ఎక్స్టెన్షన్ పోల్, దాన్ని కనెక్ట్ చేసే ప్లాస్టర్ అనమాట. ఇది స్టిక్కర్ 2-sided ప్లాస్టర్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం కర్వీ సర్ఫేస్ మీద కూడా వేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే సర్ఫేస్ అంతా చాలా కర్వీగా ఉంది. ఇంతకుముందు వచ్చేసరికి ఫ్లాట్ సర్ఫేస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు కర్వీ సర్ఫేస్ ఇస్తున్నారో తెలియదు. ఇది వచ్చేసరికి థంబ్ స్క్రూ అనమాట. ఇది కెమెరాను మన యొక్క ఎక్స్టెన్షన్ పోల్ని కనెక్ట్ చేసేది అనమాట. ఈ థంబ్ స్క్రూని దీనిలో పెట్టేసేసి మనం కెమెరాని స్టిక్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ థంబ్ స్క్రూ అనేది మనం మ్యాక్సిమం మన ఎక్స్టెన్షన్ పోల్ వాడేది ఎప్పుడంటే మన యాక్షన్ స్పోర్ట్స్కి వెళ్ళినా కానీ, స్కూబా డైవింగ్కి వెళ్ళినా, పారాగ్లైడింగ్కి వెళ్ళినా అలాంటి వాటికి మనం ఇది అనేది కనెక్ట్ చేసి నీట్గా వాడుకోవచ్చు అనమాట. ఇదంతా మొత్తం కెమెరాతో ఇంక్లూడ్ అయ్యొచ్చు. ఇది మనం సెల్ఫీ స్టిక్ అలాంటి ఏం సపరేట్ కొనుక్కోవాల్సినంత అవసరం లేదు GoProతో. ఇది పక్కన పెట్టేస్తే బ్యాటరీ అనమాట. ఇప్పుడు బ్యాటరీ అనేది చాలా పవర్ పెంచారు. అండ్ ఆల్సో చాలా పెద్ద బ్యాటరీ అనమాట. నేను ఇంతకుముందు GoPro Hero 7 బ్లాక్ కొన్నాను, మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే దానివల్ల పెద్ద యూజ్ లేదనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే నేను ఒక DSLR కెమెరా కొనుక్కుంటే మంచి ఫొటోస్ వస్తాయి, వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ GoPro అనేది యాక్షన్ కెమెరా కాబట్టి, కానీ ఇప్పుడు GoPro అనేది నాకు రిక్వైర్డ్ అనమాట. ఎందుకంటే నేను త్వరలోనే ట్రావెల్ బ్లాగ్ వెళ్తున్నా అని చెప్పాను కదా, అక్కడ ఎక్కువ యాక్షన్ స్పోర్ట్స్ అలాంటివి ఏమైనా చేసినా కానీ ఈ GoPro అనేది ఉంటే స్టెబిలైజేషన్ అనేది చాలా బాగుంటాయి DSLR కన్నా కానీ. అండ్ ఆల్సో DSLR అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం క్యారీ చేయడానికి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే GoPro అంటే చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ అనమాట. ఇప్పుడున్న బ్యాటరీకి అయితే మాత్రం 30% ఇంక్రీజ్ చేశారు బ్యాటరీ హెల్త్ లాస్ట్ ఇయర్ బ్యాటరీతో పోలిస్తే. ఇప్పుడు మన దగ్గర కానీ ఈ GoPro Hero 9 బ్యాటరీ ఉంటే మనం GoPro Hero 7 కానీ 8కి కానీ వాడలేము. ఎందుకంటే GoPro Hero 9 నుంచి డిఫరెంట్ బ్యాటరీ ఇష్టం స్టార్ట్ చేశారు. ఇది చాలా పెద్ద బ్యాటరీ అనమాట. ఛార్జింగ్ కూడా దాదాపు మీరు చూస్తే ఒక ½ an hour ఎక్కువ వస్తుంది పాత బ్యాటరీతో పోలిస్తే. ఇప్పుడు ఇది ఫుల్ ఛార్జ్ ఉంటే మాత్రం బ్యాటరీకి మీరు దాదాపు ఒక 1 hour 45 minutes వరకు వ్లాగ్ చేయొచ్చు హ్యాపీగా. ఇది యొక్క బ్యాటరీ యొక్క ఫుల్ కెపాసిటీ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మనం కెమెరాకి వచ్చేస్తే దీనికి ఒక స్టిక్కర్స్ అనేవి పీకేద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ లెన్స్ యొక్క స్క్రీన్ గార్డ్ లాంటిది. అండ్ ఆల్సో ఇది లెన్స్ది. అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే ఇది ఒక మన స్క్రీన్ గార్డ్ లాంటిది, అది కూడా తీసాము. లాస్ట్ టైంతో పోలిస్తే స్క్రీన్ గార్డ్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి అనమాట తీసేయడానికి. ఇంతకుముందు చాలా హార్డ్గా ఉంది, కొంతమందికి తీయడానికే చాలా టైం పట్టింది అనమాట. అండ్ ఆల్సో ఇది కవర్, ఈ కవర్స్ అన్ని కొంచెం పీకేద్దాము.
కవర్స్ అని తీసాను. మీరు కెమెరా చూసినట్లయితే ఇది లెన్స్ అనమాట. ఇది రిమూవబుల్ లెన్స్. GoPro Hero 9 బ్లాక్ లోనే ఇచ్చారు. GoPro Hero 8 బ్లాక్ వరకు చాలా మందికి లెన్స్ మీద ఉన్న స్క్రాచెస్ పడితే వాళ్ళు కెమెరా తీసేయడమే, ఇంకా కెమెరా పడేయడమే. అది కూడా చాలా మంది కస్టమర్స్ అనేది మెయిల్ చేయడం వల్ల చాలా ఒక కస్టమర్స్ కన్సర్న్స్ రేస్ చేశారు. సో GoPro అదేసి మార్చేసి మొత్తం అంతా రిమూవబుల్ లెన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో మీరు ఈ లెన్స్ రిమూవ్ చేసి డిఫరెంట్ ఫిల్టర్స్ అండ్ ఆల్సో కొత్త మ్యాక్స్ కెమెరా అని వచ్చింది. ఆ మ్యాక్స్ లెన్స్ కూడా వేసుకోవచ్చు. సో దట్ మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కువగా కనబడుతుంది అనమాట, వైడ్ స్ప్రెడ్లో కనబడుతుంది మొత్తం అంతా. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట GoPro Hero 9 బ్లాక్కి. అండ్ ఆల్సో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఈ ఫ్రంట్ స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్ వచ్చేసరికి మీకు బ్యాక్ ఏది కనపడుతుందో మొత్తం అంతా ఫ్రంట్ స్క్రీన్లో కనపడుతుంది. ఒక ఫోన్ ఫ్రంట్ కెమెరాలా కనపడుతుంది, యూజ్ చేస్తుంది. సో వ్లాగర్స్కి అనేది చాలా హెల్ప్ఫుల్ అయిపోద్ది ఫ్రంట్ స్క్రీన్ ఇచ్చారు కాబట్టి. అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే స్క్రీన్ యొక్క రిజల్యూషన్ కూడా చాలా పెంచారనమాట, క్వాలిటీ. ఇప్పుడు మీరు వ్లాగింగ్కి వెళ్ళారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది వ్లాగింగ్. ఫ్రంట్ కెమెరా లాగా పెట్టుకుని చక్కగా చేసేయచ్చు. సో అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి రికార్డ్ బటన్ అనమాట. మీరు వీడియో రికార్డ్ చేయడానికి ఈ బటన్ స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ఫొటోస్ తీయడానికి కూడా వాడొచ్చు ఇది. అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే ఇక్కడ 2 ఎక్స్టెన్షన్ కేబుల్ కానీ మన సెల్ఫీ స్టిక్ అని చెప్పాను చూసారా, అలాంటిది కనెక్ట్ చేయడానికి థంబ్ స్క్రూ అనేది దీనిలో ఇన్సర్ట్ చేసి కెమెరా అనేది దీనికి హోల్డ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి పవర్ బటన్ ఆర్ మోడ్ బటన్. మీరు పవర్ ఆన్ చేయడానికి కానీ మోడ్ చేంజ్ చేయడానికి కానీ ఈ బటన్ వాడతారు. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి ఇక్కడ మన బ్యాటరీ అను మెమరీ కార్డు ఆర్ ఛార్జ్ పెట్టడానికి ఈ పోర్ట్స్ అన్ని ఇక్కడ ఎలా ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు GoPro Hero 9 బ్లాక్లో ఇది ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక మోడ్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు వాటర్ స్పోర్ట్స్ కానీ అలాంటి వాటికి ఏమైనా వెళ్ళినా కానీ వాటర్ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయిపోద్ది. మీకు వితిన్ 2 to 3 మినిట్స్లో డ్రైన్ అయిపోయి మీ వాయిస్ కూడా చాలా క్లారిటీ వస్తుంది మీరు వాటర్ స్పోర్ట్స్ చేసిన తర్వాత కూడా. అందుకనే దీన్ని బెస్ట్ యాక్షన్ కెమెరా అంటారు అనమాట. ఇప్పుడు దీని యొక్క ఫీచర్స్ మనం డీటెయిల్గా తెలుసుకుందాము. అసలు దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అన్ని తెలుసుకొని యూట్యూబ్ కావాలా లేదా అని చెప్పేసి నేను నా డెసిషన్ అనేది చెప్తాను. సో దట్ ఇది అనేది ఒక ఇండివిజువల్ డెసిషనే. మొత్తం అంతా నెట్లో రీసెర్చ్ చేసి మొత్తం అంతా కనుక్కొని వాడి దాని గురించి తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను. దీని యొక్క మెయిన్ క్వాలిటీ వచ్చేసరికి ఇప్పుడు డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయింది GoPro Hero 8 నుంచి GoPro Hero 9 వరకు వచ్చేసరికి ఫొటోస్ అనమాట. లాస్ట్ టైం GoPro Hero 8లో ఫొటోస్ అనేవి 12 మెగాపిక్సెల్ ఇచ్చారు, కానీ ఇప్పుడు చూసే ఫొటోస్ 20 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. నియర్లీ ఒక DSLRకి ఇవ్వాల్సినంత రేంజ్ ఇచ్చారనమాట ఒక యాక్షన్ కెమెరాకి. అదనే చాలా ప్లస్ పాయింట్. 20 మెగాపిక్సెల్ ఫొటోస్ ఇచ్చారంటే మీరు యాక్షన్ కెమెరా అప్పుడు ఒక సర్ఫింగ్కి వెళ్ళినా కానీ పారాగ్లైడింగ్కి వెళ్ళినా కానీ ఫొటోస్ అనేది చాలా మంచి క్వాలిటీలో వస్తుంది. ఇదివరకు ఉన్న ఒక మైనస్ పాయింట్ అనమాట GoProలో ఫొటోస్ అనేవి చాలా క్లారిటీలో రావట్లేదు, ఆర్ఎల్స్ ఎండలో సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి చాలా కంప్లైంట్ వల్ల ఈసారి GoPro అనేది ఒక చాలా మంచి టెక్నిక్ ఫాలో అయ్యి కస్టమర్స్ ఏం చెప్పారో వాళ్ళ యొక్క మన చేంజ్ అవ్వడం ఏంటో అనేది డ్రాస్టికల్గా ఇంప్రూవ్ చేశారు అనమాట. అదొక ప్లస్ పాయింట్ మనకి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మీరు చూస్తే దీనిలో 5K వీడియో రికార్డింగ్ ఉందన్నమాట. ఇంతకుముందు 4K 60 frames per second ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి వీడియో వచ్చేసరికి 5Kలో మనం షూట్ చేయొచ్చు. అండ్ ఆల్సో 30 frames per second లో మనం షూట్ చేయొచ్చు అనమాట. సో అదొక ప్లస్ పాయింట్ GoPro Hero 9కి వచ్చేసరికి. అండ్ ఆల్సో డిస్ప్లేస్ అనమాట. ఈ రేర్ డిస్ప్లే వచ్చేసరికి చాలా పెద్దగా ఇచ్చారు ఇంతకు ముందుతో పోలిస్తే అనమాట. GoPro Hero 8తో పోలిస్తే రేర్ డిస్ప్లే చాలా పెద్దగా ఇచ్చారు అనమాట. అండ్ ఆల్సో ద వెయిట్ కూడా చాలా పెరిగింది అనమాట. ఇంతకు ముందు GoPro వచ్చేసరికి 126 grams ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి దాదాపు 156 grams ఉందన్నమాట GoPro Hero 9 బ్లాక్. అండ్ ఆల్సో ఫ్రంట్ LCD డిస్ప్లే అనమాట. ఇది మీరు చూసినట్లయితే దీనిలో చెప్పాను కదా ఆల్రెడీ మీకు, వ్లాగర్స్కి కానీ ఫ్రంట్ కెమెరా కానీ మీరు ఫ్రంట్ షూట్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇది ఇచ్చారు. అండ్ ఆల్సో లెన్స్ వచ్చేసరికి మీరు మ్యాక్స్ మోడ్యులేషన్ కానీ మీడియం మోడ్ కానీ ఏదైనా డిఫరెంట్ ఫిల్టర్స్ రిమూవబుల్ లెన్స్ కాబట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు కెమెరా చెడిపోయినా కానీ ఒకవేళ కెమెరా లెన్స్ స్క్రాచ్ వస్తే మీరు కెమెరా అంతా మార్చాల్సిన పని లేదు, జస్ట్ లెన్స్ వరకు మార్చొచ్చు, లేక కొత్త లెన్స్ కొని అది వేసుకోవచ్చు అనమాట. ఇది అనేది చాలా లెన్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మంచి షీల్డ్లో పనిచేస్తుంది అనమాట. ఇది రిమూవబుల్ లెన్స్ కాబట్టి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇందులో మీరు చూస్తే 5K రికార్డింగ్తో 30 frames per second అని చెప్పాను కదా ఆల్రెడీ. దానిలో ఛార్జ్ కూడా చాలా ఎక్కువ టైం వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ కెమెరాలో చూశాను GoPro Hero 9లో, అది ఛార్జింగ్ కూడా చాలాసేపు వచ్చింది. దాదాపు నేను 1 hour 30 minutes వరకు రికార్డ్ చేసాము. మామూలుగా వచ్చేసరికి 1 hour 45 minutes అని చెప్పాను కదా, 1 hour 30 minutes వరకు 5K ఫుటేజ్తో రికార్డ్ చేసాము. వీడియోస్ కూడా చాలా మంచి స్టెబిలైజేషన్ అనమాట. అండ్ ఆల్సో మీకు స్టెబిలైజేషన్ దగ్గరికి వచ్చేసరికి దీనిలో వాడే స్టెబిలైజేషన్ మోడ్లో హైపర్ స్మూత్ 3.0 అనమాట. GoPro Hero 8లో 2.0 హైపర్ స్మూత్ 2.0 వాడారు. ఇందులో వచ్చేసరికి హైపర్ స్మూత్ 3.0 వాడారు. హైపర్ స్మూత్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బైకర్స్ కానీ చాలా మంది డర్ట్ బైక్స్ అవన్నీ వాడి చాలా యాక్షన్ ఫుటేజ్ అంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. అది రికార్డ్ చేసినప్పుడు ఎక్కువ గతుకులు అలాంటివి ఉన్నా కానీ కెమెరా చాలా ఊగిపోతూ ఉంటుంది. ఆ ఊగిపోయినప్పుడు వాళ్ళందరూ ఆ షేకింగ్ కానీ అండ్ ఆల్సో సౌండ్ క్వాలిటీ కానీ అవంతా చాలా బాగుంటుంది. హైపర్ స్మూత్ అనేది చాలా యాక్షన్ స్పోర్ట్స్కి వాడుతూ ఉంటాం, సర్ఫింగ్కి వాటన్నిటికీ.
ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి గోప్రోలో అండర్ వాటర్ అనమాట. ఈ కెమెరాని అండర్ వాటర్ వాడచ్చు, యాక్షన్ కెమెరా కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను స్కూబా డైవింగ్ వాడొచ్చని. ఇది 10 మీటర్స్ వరకు డెప్త్ లో మనం కెమెరా వాడచ్చు అనమాట, దాదాపు 33 feet అనమాట. ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి డైరెక్ట్ గోప్రో నుంచి మనం లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ఒక హెచ్డి కెమెరాకి ఎలా లైవ్ స్ట్రీమ్ చేస్తామో దాంతో గోప్రోతో లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. లాస్ట్ టైం మేము యూఎస్ లో క్లబ్కి వెళ్ళాం అనమాట. ఆ క్లబ్ లో ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్ దీంతోనే ఇచ్చారనమాట. డీజే వాళ్ళు డైరెక్ట్ దీంతోనే లైవ్ స్ట్రీమింగ్ అనమాట. ఎక్కడున్న ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ కానీ, మీరు ఇన్స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ కానీ, దేనికైనా లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్ గోప్రో నుంచి ఇచ్చేయచ్చు. ఫైనల్ గా నా అడ్వైస్ ఏంటంటే, ఒకవేళ మీరు స్టార్టర్ కానీ ఇంట్లో వీడియోలు రికార్డ్ చేస్తుంటే యూట్యూబ్ కోసం, అలాంటి వాళ్ళకి ఇది గోప్రో అనేది అవసరం లేదు, ఫోన్లో రికార్డ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అండ్ ఆల్సో మీకు ఇంత స్టెబిలైజేషన్, ఇంత వీడియో క్వాలిటీ అనేది ఇప్పుడు ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అనేది చాలా రకంగా డెవలప్ అయినాయి అనమాట సొసైటీలో. ఆ స్మార్ట్ ఫోన్ కూడా అంత క్వాలిటీ ఇస్తుంది. సో స్టార్టర్స్ అనే దానికి ఇది అవసరం లేదు. ఒకవేళ కానీ మీరు ట్రావెల్ వ్లాగ్స్ కానీ, ఒకవేళ బయట యాక్షన్ స్పోర్ట్స్ కానీ అలాంటి యొక్క వీడియోస్ చేస్తే మాత్రం గోప్రో అనేది ప్రిఫరబుల్, నెససరీ మాత్రం కాదు. కానీ ఇది ఉంటే మాత్రం క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది మీకు. సో గోప్రో అనేది స్టార్టర్స్ అనేది అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి. అండ్ ఆల్సో యూట్యూబ్కి స్టార్టింగ్ ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకవేళ మీరు కానీ ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా కానీ, ఏమైనా యాక్షన్ స్పోర్ట్స్కి వెళ్తే మాత్రం గోప్రో అనేది ప్రిఫర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా మేము ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే కామెంట్స్ తెలియజేస్తే మేము అది ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు ఎప్పుడు ఇంట్లోనే కాదు బయటకు వెళ్ళి రికార్డ్ చేస్తే బాగుంటుందని. అందుకని చెప్పి ఇప్పుడు దగ్గరలో ఉన్న పార్క్ దానికి వచ్చి వీడియో రికార్డ్ చేసాము. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ఇంప్రూవ్ అవుతాము. Hey, thanks for watching and supporting my YouTube channel Dreamstop. Please like, share and subscribe and hit the bell icon for further updates.